శ్రీ విద్యేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంతో పాటు మీకు లర్న్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ అనేటువంటి ఒక వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అంటే తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఒక తెలుగు వర్డ్ ఎలా ఉంటుందో హిందీ వర్డ్, ఆ తెలుగు వర్డ్కి హిందీ వర్డ్ ఎలా ఉంటుందో ఆ హిందీ వర్డ్కి ఇంగ్లీష్ వర్డ్ ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాం. ఈరోజు ఒకటి వచ్చేసి అమ్మ. దీంట్లో ఇంగ్లీష్లో రాయాలంటే అమ్మ అంటే అమ్మ. అమ్మ అనేదానికి ఇంగ్లీష్లో మదర్. ఇంగ్లీష్లో మదర్. హిందీలో మాత. ఇంగ్లీష్లో మాత. హిందీలో మాత. MAATH. అంటే అమ్మ అనేటువంటి తెలుగు పదానికి ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసి మదర్ అంటారు. ఇంగ్లీష్ వర్డ్ మదర్. అదేవిధంగా అమ్మ అనే వర్డ్కి హిందీ వర్డ్ మాత. మాత అమ్మ అంటే. అదేవిధంగా ఆవు అనేటువంటి తెలుగు వర్డ్కి ఆవు అంటే మీకు ఇంగ్లీష్ వర్డ్స్లో కూడా తెలుగు పదాలు ఇంగ్లీష్ అక్షరాలు కూడా చూపిస్తున్నా. అంటే తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ప్రపంచవ్యాప్తం ఎక్కువయ్యారు కాబట్టి తెలుగుని ఇంగ్లీష్లో ఏ పదాలని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఆ వీడియోని. ఆవు. ఆవు అంటే ఇంగ్లీష్లో కౌ. ఇంగ్లీష్లో కౌ. అదేవిధంగా హిందీలో గాయ్. హిందీలో గాయ్. GAY. గాయ్. గాయ్ అంటే హిందీలో, అంటే తెలుగులో ఉన్నటువంటి తెలుగు వర్డ్ ఆవు ఇంగ్లీష్లో కవ్వు అవుతుంది. తెలుగు వర్డ్ ఇంగ్లీష్ కవ్వు అనేటువంటిది, తెలుగు ఆవు అనేటువంటిది హిందీలో గాయ్ అవుతుంది. అంటే ఆవుని హిందీలో గాయ్ అని పిలుస్తారు. అదేవిధంగా ఇల్లు. ఇల్లు అనేటువంటి తెలుగు వర్డ్, దానికి ఇంగ్లీష్ వర్డ్ హౌస్. ఇంగ్లీష్ వర్డ్ హౌస్. లేకపోతే అదేవిధంగా హిందీ వర్డ్ గర్. గర్ అనేటువంటిది చూడండి. గర్. గర్ అంటే హిందీ వర్డు, హౌస్ అంటే ఇంగ్లీష్ వర్డు, ఇల్లు అంటే తెలుగు వర్డు. అదేవిధంగా ఈగ. మీకు లెటర్స్, వర్డ్స్, అక్షరాలు, ఓవల్స్ అన్నీ మీ దృష్టికి ఈరోజు స్టార్ట్ చేశాను తెలుగు పదాలు. ఒక వీడియోని మీరు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు వర్డ్ని తీసుకొని దాన్ని హిందీలో ఎలా పిలుస్తారు, ఇంగ్లీష్లో ఎలా పిలుస్తారు అంటే మనం తిరిగేటప్పుడు మాట్లాడి బతకడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ భాష చెప్తున్నాను. ఎగ్జామ్ కోణంలో కాకుండా మనం బయట తిరిగి బ్రతకడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతకడానికి. అందుకని ఈరోజు స్టార్ట్ చేయి. ఈగా అనే తెలుగు వర్డ్ని ఇంగ్లీష్లో ఫ్లై. ఇంగ్లీష్లో ఫ్లై అంటారు. ఇంగ్లీష్ వర్డ్ ఫ్లై. అదేవిధంగా హిందీ వర్డ్ వచ్చేసి మక్కి. ఇంగ్లీష్ వర్డు, హిందీ వర్డు మక్కి. MAKKI. మక్కి. ఈ విధంగా మక్కి అంటారు. అంటే తెలుగు వర్డ్ ఈగ ఈక్వల్ టు దీన్ని ఈగ, దీన్ని ఇల్లు, YILLU ఇల్లు. ఇది ఆవు. ఈగ, EGA ఈగ, EGA ఈగ. దీన్ని మక్కి అంటారు. అంటే ఈగ ఫ్లై ఇంగ్లీష్ వర్డు, హిందీ వర్డ్ వచ్చేసి మక్కి. అదేవిధంగా ఆరు వచ్చేసి 6. 1 నంబర్ కూడా చూడండి. 1 1 8 2 2 2 2 3
3 వచ్చేసి 3 3. 4 తెలుగు వర్డ్, తెలుగు లెటర్, తెలుగులో పిలుస్తారు. తెలుగు మీనింగ్, తెలుగు ప్రొనౌన్సియేషన్ 4 4 4 హిందీ వర్డ్. 6ని 6 6 చే అంటే 6. అదేవిధంగా 7ని ఇంగ్లీష్లో 7 సాత్, హిందీలో సాత్ అంటారు. ఇప్పుడు 6వ వర్డ్ 6 వర్డ్కి వచ్చేసి ఊయల. ఊయల అనే వర్డ్కి స్వింగ్, ఇంగ్లీష్లో స్వింగ్ అంటే స్వింగ్ అంటే తెలుగులో ఊయల ఈక్వల్ టు ఇంగ్లీష్ వర్డ్ స్వింగ్. అదేవిధంగా ఊయలకి హిందీ వర్డ్ వచ్చేసి ఊయల, తెలుగు వర్డ్ ఊయల, తెలుగు వర్డ్. ఇంగ్లీష్ వర్డ్ ఊయలకి స్వింగ్, హిందీ వర్డ్ ఊయ ఈక్వల్ టు హిందీ వర్డ్, తెలుగు వర్డ్ ఊయల. అదేవిధంగా ఎలుక తెలుగు వర్డ్ ఇక్కడ నంబర్ 8 ఈక్వల్ టు 8 ఈక్వల్ టు ఆట్ హిందీ వర్డ్, 8 ఇంగ్లీష్ వర్డ్, ఇంగ్లీష్ నంబర్, తెలుగు నంబర్ 8. ఎలుక ర్యాట్ ఎలుక తెలుగు వర్డ్ ఎలుక ఎలుక ఇంగ్లీష్ వర్డ్ ర్యాట్. ఎలుక హిందీ వర్డ్ సోహా ఎలుక. సోహా మీన్ ర్యాట్ మీన్స్ ఎలుక. తొమ్మిది ఇంగ్లీష్ వర్డ్, ఇంగ్లీష్లో నంబర్ మీనింగ్ 9 హిందీ వర్డ్. 5 హిందీ వర్డ్ పాంచ్ హిందీ వర్డ్. ఇది ఇంగ్లీష్ వర్డ్, ఇది హిందీ వర్డ్, ఇది తెలుగు వర్డ్. తెలుగు వర్డ్ 5 మీన్స్ పాంచ్. ఏనుగు 10 ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 10. 10 వచ్చేసి ఏనుగు. ఇంగ్లీష్ వర్డ్ ఎలిఫెంట్ ELEPHANT. ఇది ఏనుగు. హిందీ వర్డ్ హాతీ ఏనుగు మీన్స్ హిందీ వర్డ్ హాతీ. 11 11 11 11 హిందీ నంబర్ మీనింగ్ 11. ఒక మీన్స్ 1 హిందీ వర్డ్ 8 1 8. నెక్స్ట్ ఓడా. ఇది ఒక ఓడా తెలుగు మీ ఓడు.
ఇంగ్లీష్ వర్డ్ బోట్, BOAT, బోట్. నావ్, నావ, నావ్ మీన్స్ నావ. నావ్ మీన్స్ ఓడ, బోట్, నావ్. ఇప్పుడు PPU, ఇప్పుడు మీన్స్ ప్రజెంట్. ఇప్పుడు మీన్స్ ప్రజెంట్. In the word అభి. ఇప్పుడు మీన్స్ ప్రజెంట్ ఆర్ నౌ. ఇప్పుడు in the word अभी. वो हिंदी में बात करता है अभी लाओ, ఇప్పుడు తీసుకురా. अभी अभी మీన్స్ తెలుగు వర్డ్, హిందీ వర్డ్ ఇప్పుడు. అభి ప్రజెంట్ ఆర్ నౌ. గాయ్, గాయ అంటే చెప్పాను. అదేవిధంగా 12, 12, 13, 13. ఇంగ్లీష్ వర్డ్ 12 ఈక్వల్ 12, 12. 11, 12, 12, 12, 13, 13. So today my video, like you, share you, subscribe, bell icon. ఈరోజు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలకి అవకాశం కల్పించండి.